సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న SSMB 29 సినిమాకు సంబంధించి భారీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళుతుందా అని చాలా ఈగర్ గా వెయిట్ చేశారు ఫ్యాన్స్ అంతా. వాళ్ళందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. మహేష్ బాబు ఈ సినిమాకు డేట్స్ అయితే ఇచ్చేశారు. సంక్రాంతి తర్వాత షూటింగ్ అయితే మొదలు పెట్టడానికి ఈ సినిమా టీం అయితే సిద్ధమైపోయింది. జనవరి లాస్ట్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతూ ఉన్నాయి. అయితే రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో కాస్త సమయం తీసుకోబోతున్నారని, ఏప్రిల్ వరకు షూటింగ్ స్టార్ట్ కాదనే టాక్ వచ్చింది. అయితే అది ఇప్పుడు చూసుకుంటే జనవరిలోనే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి శ్రీకారం అయితే చుట్టేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా కాస్త ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా కోసం ఒకవైపు రామోజీ ఫిలిం సిటీతో పాటు హైదరాబాద్ లోనే కొన్ని చోట్ల భారీ సెట్లు కూడా వేస్తూ ఉన్నారు. వాటిలోనే తొలి షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఏప్రిల్ వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరగబోతోంది. ఆ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని విదేశాల్లో అయితే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మహేష్ బాబు తప్ప ఇతర నటీనటులను ఎవరిని అధికారికంగా ఖరారు చేయలేదు రాజమౌళి. ఈ సినిమా ప్రకటనకు సంబంధించి గ్లిమ్స్ కూడా ఆ రోజైతే రిలీజ్ చేయబోతున్నారట. ఈ గ్లిమ్స్ లో మహేష్ బాబు ఏ గెటప్ లో అయితే మనకు కనిపిస్తారో అదే గెటప్ తోనే మనకు సినిమాలో అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయాన్ని ఈ గ్లిమ్స్ లోనే రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి ఏ సినిమా మొదలు పెట్టినా కూడా ప్రెస్ మీట్ పెట్టి కథను క్లుప్తంగా చెప్పి సందేహాలను క్లియర్ చేయడం ఆయన అలవాటు. ఈసారి కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.